బంధాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా. జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. నదీ స్నానానికి వెళ్ళామనుకోండి, నది ఒడ్డున నిలబడి బయట ఉన్నటువంటి మట్టి తీసి నదిలో వెయ్యాలి. కొద్దిగా ఏదో చిటికెడు తీసి నదిలో వేసి ఒక శ్లోకం చెప్పాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయా అని చెప్పాలి. అలా చేయలేదనుకోండి, ఆ స్నానం చేసినప్పుడు మీకు ఏ పుణ్యం వస్తుందో దాన్ని కృచ్చి తింటుంది. అది ఓ చెరువులో అంటే నిలబడిన నీటిలో స్నానం చేస్తున్నారనుకోండి, లోపలకొక్కసారి అడుగు పెట్టి కొద్దిగా మట్టి లోపల నుంచి తీసి బయటికి వేసి మళ్ళీ శ్లోకం చెప్పాలి. సముద్ర స్నానం చేస్తున్నారనుకోండి, 2 రాళ్ళు తీసి కనీసం ఒక్క రాయి అయినా సరే సముద్రంలో వేసి మహాసంకల్పం చెప్పి శ్లోకం చెప్పి స్నానం చేయాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయా. కాబట్టి ఈ శ్లోకాన్ని చెప్పి నమస్కారం చేయాలి. అలా నమస్కారం చేయకపోతే ఇబ్బంది. పిప్పలాదుడు అంటే అంతటి గొప్ప మహర్షి. అటువంటి పిప్పలాదుడు కూడా పూర్ణత్వాన్ని ఎక్కడ పొందాడు అంటే నర్మదా నదిని సేవించిన తరువాత. వశిష్ఠుడు మనశ్శాంతిని పొందవలసి వస్తే నర్మదా నదిని సేవించాడు. కర్దమ ప్రజాపతి ఒకప్పుడు మనశ్శాంతిని పొంది పూర్ణత్వాన్ని పొందాడు. ఆ పూర్ణత్వాన్ని పొందడానికి నర్మదా నదిని సేవించాడు. కర్దమ ప్రజాపతి జీవితం అంతా కూడా సరస్వతీ నదితో ముడిపడుతుంది. మీరు భాగవతం చదివితే ఆయన సరస్వతీ నదీ తీరంలోనే తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగారు. బ్రహ్మగారు ఆదేశించాడు, తంతువుగా ప్రజోత్పత్తి చెయ్యమని. నాకు అనువైన క్షేత్రాన్ని కటాక్షించమన్నాడు. నువ్వు నా అంశలో జన్మించావు, గొప్ప సంతానం కలుగుతుందన్నాడు. అప్పుడు దేవహూతిని తీసుకొచ్చి వివాహం చేశారు. ఆ కర్దమ ప్రజాపతి దేవహూతులకు సంతానం కలిగింది. అందులో శ్రీ మహావిష్ణువు కపిల మహర్షిగా అవతరించారు, కర్దమ ప్రజాపతి కొడుకుగా. ఆయన వైరాగ్యాన్ని పొందాడు కొంతకాలం అయిన తర్వాత. వైరాగ్యం పొందేసిన తరువాత సరస్వతీ నదిని విడిచిపెట్టేశాడు. అప్పటి వరకు సరస్వతీ నదీ తీరంలోనే ఉన్నాడు. ఆఖరికి భార్య కూడా సత్సంతానాన్ని కోరుకుంటే తన తపశ్శక్తి చేత దివ్య విమానాన్ని సృష్టించి భూమండలాన్నంతటినీ కూడా తిప్పి, భరతఖండమంతా తిప్పి పుణ్యనదులలో స్నానం చేయించి తీసుకెళ్ళి ఆమె వలన సంతానాన్ని పొందాడు. అందుకే పూర్వం తీర్థయాత్ర అని వెళ్ళి కొత్త దంపతులు కూడా పుణ్యనదీ స్నానాలు చేసేవారు. ఎందుకంటే ఆ తేజస్సు ప్రవేశించిన తరువాత కలిగిన సంతానం వంశకర్తలవుతారు. అందుకని పుణ్యనదీ స్నానం చేసేవారు. కాబట్టి అటువంటి కర్దమ ప్రజాపతి చిట్ట చివర వైరాగ్యాన్ని పొందేసిన తర్వాత సరస్వతీ నదీ తీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కపిల మహర్షికి చెప్పి వెళ్ళిపోయి ఆయన నర్మదా దర్శనం చేసి నర్మదాదేవి యొక్క పాదములను గుండెలలో ధరించిన తరువాత పూర్ణత్వాన్ని పొందాడు అంటారు. కపిల మహర్షి తల్లి దేవహూతి, ఆమెకి వైరాగ్యం రావడానికి కపిల మహర్షి కపిల గీత చెప్పారు భాగవతంలో. అద్భుతంగా ఉంటుంది. ఆ కపిల గీత విన్న తర్వాత అప్పుడు దేవహూతికి కూడా వైరాగ్యం వచ్చింది. కాబట్టి కర్దమ ప్రజాపతి అంతటి వాడు కూడా ఎవరిని సేవించాడు అంటే నర్మదా నదిని సేవించాడు.